అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. నేను ఇంకో మీల్ ప్రెప్ వీడియో తోటి మీ ముందుకొచ్చేసాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఇవాల్టి వీడియోలో కొన్ని ఆఫ్టర్ స్కూల్ స్నాక్స్ చూద్దాం పదండి. స్కూల్ నుంచి వాళ్ళు ఆకలితోటొస్తారు. ఒకవేళ ఏదైనా పెట్టకపోతే ఇంకా ఆ రోజంతా చుక్కలు చూపిస్తారు. సో కంపల్సరీగా ఏదో ఒక స్నాక్ అయితే ఇంట్లో ఉండాల్సిందే. మీల్ ప్రెప్‌లో భాగంగా ఫ్రూట్స్ అయితే ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి. యూజువల్లీ అనగా అయితే అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటది గానీ, వైభవ్ కొంచెం పిక్కీ ఉంటాడు. ఈ వారం స్ట్రాబెర్రీస్, కాంటలూప్, వాటర్‌మెలన్ అండ్ గ్రేప్స్ ఈ 4 తీసుకున్నాము. నేను స్ట్రాబెర్రీస్‌ని ముందే కడిగైతే ఏం పెట్టుకోను. నేను జస్ట్ వచ్చిన బాక్స్‌లోనే కింద ఒక పేపర్ టవల్ వేసి, దాని మీద స్ట్రాబెర్రీస్‌ని పెట్టి, మళ్ళీ దాన్ని ఇంకో పేపర్ టవల్ తోటి కవర్ చేసి పెడతాను. నేను ఫాలో అయ్యే కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు స్ట్రాబెర్రీస్‌ని ఫస్ట్ కడిగేసి, దాన్ని మళ్ళీ ఒక సలాడ్ స్పిన్నర్ దాంట్లో వేసి, అలా స్టోర్ చేసుకున్నారు. నేను ఒక్కసారి ట్రై చేశాను గానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. మీరు స్ట్రాబెర్రీస్‌ని ఎలా స్టోర్ చేస్తారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. గ్రేప్స్‌ని గూడా జస్ట్ కింద ఒక పేపర్ టవలేసి పెడతాను. గ్రేప్స్‌ని నేను ముందే కడిగైతే పెట్టను. జస్ట్ వాడే ముందు కడుక్కొని వాడేసుకుంటాను. తర్వాత ఇంకా వాటర్‌మెలన్‌ని, కాంటలూప్‌ని కూడా జస్ట్ బైట్ సైజెస్‌లో కట్ చేసేసుకొని, ఒక గ్లాస్ కంటైనర్‌లో పెట్టేసుకుంటున్నాను ఎయిర్ టైట్ దాంట్లో. ఒక 3-5 డేస్ అయితే వస్తుంది డెఫినెట్‌గా. ఇలా అయితే ఫ్రూట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి వారంకి. సో, పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ పిక్ చేసుకొని, ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ తింటారు. రెగ్యులర్‌గా చేసుకునే మీల్ ప్రెప్‌లో భాగంగా మఖానా, మురమరాలు, పాప్‌కార్న్ ఇవైతే ఉంటాయి. ఇవాళ ఒక్కొక్క వెరైటీ కూడా చూపిస్తాను. మఖానా అయితే ఫస్ట్ హై ఇన్ ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి కొంచెం ఫిల్లింగ్‌గా ఉండాలి. డిన్నర్ టైమ్ వరకు వాళ్ళ ఆకలి లేకుండా ఉండాలి అంటే కొంచెం హెవీగానే పడాలి స్నాక్స్. స్టోర్ బ్రాడ్ స్నాక్స్‌ని లిమిట్‌లో పెట్టాలి అని చెప్పే ఇంట్లోనే ఎక్కువ స్నాక్స్ చేయడం ప్రిఫర్ చేస్తున్నాము. దాంట్లోనే ఈ మఖానా క్రంచీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చాలా ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇవాళ జస్ట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ యాడ్ చేయాలంటే మీరు నెయ్యితోటి కూడా దీన్ని రోస్ట్ చేసుకోవచ్చు. మఖానా వచ్చి హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. సో, పిల్లలకి ఫుల్‌గా గూడా అనిపిస్తుంది. అండ్ దే లవ్ ఇట్. ఇది ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైంది. సో, నూనెలో ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత అది క్రిస్పీగా ఉండాలి. పట్టుకోవడానికి గట్టిగా ఉండాలి. బ్రేక్ అయినప్పుడు గూడా మీకు క్రిస్పీ సౌండ్ లాగా రావాలి క్రంచీగా. అండ్ మీకు కలర్ గూడా మారిపోయినట్టు తెలుస్తుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తే మీకు మఖానా అనేది మాడకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే పాన్‌లో కొంచెం నూనె వేసుకొని పసుపు, ఉప్పు, కారం, నేను చాట్ మసాలా గూడా ఏస్తాను. చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారిన తర్వాతనే మూత పెట్టుకోండి. లేకపోతే అది స్టీమ్ ఫార్మ్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. పిల్లలకైతే ఇది చాలా ఇష్టమైనది. నెక్స్ట్ వచ్చి మురమరాలు. మై పర్సనల్ ఫేవరెట్. నాకు మురమరాలంటే చాలా ఇష్టం. మీరు గూడా నా టైప్ అయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు మురమరాలు ఎంత ఇష్టం అంటే నాకు లంచ్‌కి ప్రతిరోజు పెట్టినా కూడా నేను తినేస్తాను. సో, నాకంత ఇష్టము. అండ్ ఇది మా అత్తయ్య దగ్గర నుంచి చూసాను ఉగ్గాని అని. ఎప్పుడైనా క్విక్ లంచ్‌గా కావాలంటే నేను ఉగ్గాని ప్రిఫర్ చేస్తాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ నాకు చాలా నచ్చుతుంది. ఉగ్గానికి వాడే మురమరాలు గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సన్నగా ఉన్నవి ఉగ్గానికి బావుంటాయి. సో, ఉగ్గాని అయితే ఇట్లా అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో వేసేసుకొని, ఉప్పు వేసేసుకొని మురమరాలు తడిపిన తర్వాత పిండేసి ఆ మురమరాల్ని వేసేసుకున్న తర్వాత పైన పుట్నాల పొడి వేసుకొని కొత్తిమీర, నిమ్మకాయ తోటి పిండేసుకుంటే మీకు ఉగ్గాని అండర్ 10 మినిట్స్ రెడీ అయిపోతుంది. ఇట్స్ ఎ సూపర్ క్విక్ రెసిపీ టు డూ. సో, నా గో టు అయితే మురమరాలు ఉంటాయి. అలానే పిల్లలకి లేకపోతే సాయంత్రాలు స్నాక్స్‌లోకి నేనేం చేస్తానంటే మురమరాలని ఒక పాన్‌లో వేసుకొని ఆయిల్ గూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. సో, కొంచెం ఆయిల్ ఇలా స్ప్రే చేస్తున్నాను. అవకాడో ఆయిల్ స్ప్రే తోటి కొంచెం స్ప్రే చేసి పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కలుపుకొని పెట్టుకుంటాను. క్రిస్పీగా అయ్యేంత వరకు పెట్టుకొని. ఏదో ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడైనా భేల్ కావాలన్నా, ముంత కింద పప్పులాగా చేసుకోవాలన్నా కూడా మురమరాలు వేయించినవి ఉంటాయి గాబట్టి క్విక్‌గా అయిపోతుంది. సో, అలా మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి పాప్‌కార్న్. పాప్‌కార్న్ కూడా అంతే. మసాలా పాప్‌కార్న్ లాగా చేస్తాను. బటర్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో, నూనెలో కావాలి అంటే మీరు కొంచెం నెయ్యి గూడా వేసుకోవచ్చు.
నూనెలోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని, గరం మసాలా వేసి, అది మాడకుండా కలబెట్టుకొని, దాంట్లో కార్న్ కర్నల్స్ వేసుకొని, మూత పెట్టేసుకుంటున్నాను. అది లాస్ట్ కార్న్ ఇంకా పాపింగ్ సౌండ్ ఆగేంత వరకు హైలోనే పెట్టుకొని, తర్వాత ఆఫ్ చేసేసుకొని, వెంటనే మూత తీసేస్తే మీకు స్టీమ్ అనేది బయటకొచ్చేస్తుంది. తర్వాత ఇదొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, చల్లారిన తర్వాతనే మూత పెట్టుకుంటే, మీకు అవి 1 వీక్ వరకు క్రిస్పీగా ఉంటాయి. సో, అలా ఇవైతే చాలా రెగ్యులర్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవ్రీ వీక్ మీల్ ప్రెప్‌లో ఇవి ఉంటాయి. కానీ అవే మళ్ళీ పెడితే పిల్లలకి గూడా బోర్ కొడతది గదా! సో, నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్రెడ్ ఉన్న టైంలో ఇలా బ్రెడ్ టోస్ట్ చేస్తాను. పెనం మీదనే వేయించి 2 సైడ్స్ టోస్ట్ చేసేస్తాను. టోస్ట్ చేసేసిన తర్వాత వీళ్ళు పీనట్ బటర్ తోటి ఇష్టంగా తింటారు. పీనట్ బటర్‌లో ఎట్లైనా ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఎక్కువుంటాయి కాబట్టి, ఆర్గానిక్ పీనట్ బటర్ దొరుకుతుంది స్ప్రెడ్. అది తీసేసుకొని టోస్టెడ్ బ్రెడ్ మీద అప్లై చేసేసి, బైట్ సైజ్‌లో కట్ చేసి పెడతాను. తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో, అలా ఒక్కొక్క రోజు పీనట్ బటర్ అండ్ టోస్ట్ తినేస్తారు. ఇంకొన్ని సార్లు ఏం చేస్తామంటే బ్రెడ్ మీద మోజరెల్లా చీజ్ వేసి, చీజ్ టోస్ట్ లాగా కూడా చేస్తాము. ఇది కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. చీజ్‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది గదా! సో, ఏ చీజ్ కొంటున్నాము అనేది చూసుకొని పెట్టుకుంటే, చీజ్ టోస్ట్ కూడా ఈస్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ ఫిల్లింగ్‌గా కూడా ఉంటుంది. కానీ ఇదేం వీళ్ళు పెద్దగా రెగ్యులర్‌గా ఏం తినరు. ఎప్పుడో ఒకసారి తింటారు. రెగ్యులర్‌గా అయితే ఏం తినరు. అలానే రెగ్యులర్‌గా తినని దాంట్లో ఇంకోటేంటి అంటే పాన్ కేక్స్. ఒకరోజు వైభవ్ స్కూల్‌లో పాన్ కేక్స్ అన్నీ చేశారు. కానీ వైభవ్ వచ్చేసే టైంకి వాళ్ళింకా పాన్ కేక్స్ స్టార్ట్ చేయలేదు. సో, హి వాంటెడ్ టు ఈట్ పాన్ కేక్స్ అన్నమాట. సో, ఇంట్లో క్విక్‌గా పాన్ కేక్స్ అండర్ 10 మినిట్స్ చేసేసుకున్నాము. మీరు కావాలంటే దీన్ని స్టోర్ గూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదేమంత హెల్తీగా ఏముండదు. జస్ట్ కార్బ్సే ఉంటాయి కాబట్టి. సో, ఇదేం రెగ్యులర్‌గా అయితే చెయ్యము. ఫుల్ డిస్క్లైమర్. వైభవే యేసుకుంటా అని చెప్పాడు. సో, నేను జస్ట్ వైభవ్‌కి హెల్ప్ చేస్తున్నాను. దీని మీద విప్డ్ క్రీమ్ కానీ, లేదా మేపుల్ సిరప్, హనీ వీటితోటి కూడా తింటూ ఉంటారు. ఇంకా మీకు కావాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా దీని మీద పెట్టుకొని తినొచ్చు. యాస్ ఐ సెడ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ దే ఈట్ రెగ్యులర్‌లీ. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ వి డోంట్ మైండ్. మేమన్నిటికి ఇది వద్దు అనే నిషేధాలు ఏం పెట్టము. యాస్ లాంగ్ యాస్ వి నో ఇట్స్ హెల్తీ అండ్ దే ఆర్ నాట్ కంప్లీట్‌లీ అడిక్టెడ్ టు దట్. ఏదైనా సరే వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి, మాకు తెలిసిన ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అంటే మేమేం స్టాప్ చేయము. అలానే వాళ్ళేం రెగ్యులర్‌గా ప్రతిరోజు అది లేకపోతే వాళ్ళకి ఇంక రోజు గడవదు అన్నట్టయితే ఏమీ ఉండదు. సో, నిషేధాలు కొంచెం తక్కువనే చెప్పాలి. బట్ వి ఆర్ వాచ్‌ఫుల్ ఆఫ్ వాట్ దే ఈట్. ఒకవేళ వాళ్ళకి చిప్స్ తినాలనిపించింది అంటే మేము కంపల్సరీగా నో అంటే నో అట్లేం చెప్పము. మేమేం చెప్తాము అంటే ఫస్ట్ ఫ్రూట్ తినండి. దాని తర్వాత మీకు కావాల్సింది తినండి. ఎందుకంటే నా పాయింట్ ఏంటి అంటే ఫ్రూట్స్ తినేసారు అంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఫుల్ అయిపోయి ఉంటారు. సో, ద క్వాంటిటీ ఆఫ్ చిప్స్ దట్ దే ఈట్ విల్ బి లెస్. సో, మేము అలా మేనేజ్ చేస్తాము. తనకే వద్దు అని చెప్పారు అంటే వాళ్ళకి తర్వాత జంక్ మీదనే బతకాలి అన్న ఒక క్రేవింగ్ స్టార్ట్ అవుతది అని. మోడరేషన్‌లో పెట్టాలి అనేది ఐడియా. సో దట్ దే నో అండ్ దే కెన్ మేక్ వైస్ చాయిసెస్ యాస్ దే గ్రో అప్. దట్స్ వాట్ వి కెన్ ట్రై. సో, వీల్ ప్రెజెంట్ దెమ్ ఆల్ ద ఆప్షన్స్ అండ్ వి హోప్ దే విల్ పిక్ ద రైట్ వన్స్. చూసారు కదా కొన్ని ఆఫ్టర్ స్కూల్ స్నాక్స్ ఐడియాస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. థాంక్ యూ. నమస్తే.